హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిడిల్ క్లాస్ నాని. ఈరోజు అయితే మీకు వివిధ రకాలైన వినాయక విగ్రహాలు ఎలా తయారు చేస్తున్నారో ఒకసారి మీకు అందరికీ చూపిస్తున్నా, చూసేయండి. చూడండి ఫ్రెండ్స్, చాలా అద్భుతంగా అయితే ఈ యొక్క విగ్రహం ఉంది. ఆంజనేయ స్వామి వినాయకుడు. చూడండి, వినాయకుడు వెనకాల ఈ బ్యాక్గ్రౌండ్ కూడా చాలా బాగా నచ్చేసింది. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా అంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇది మహారాష్ట్ర మోడల్. చాలా అద్భుతంగా అయితే వీళ్ళు తయారు చేయడం జరిగింది. చూడండి, ఇది కూడా చాలా బాగుంది. చూశారు కదా ఫ్రెండ్స్, చూడండి ఇదైతే ఇంకా చాలా అద్భుతంగా ఈ యొక్క విగ్రహాన్ని అయితే తయారు చేశారు. 5 శిరస్సుల నాగుపాము మరియు శివుడు. చూడండి, గద్దె మీద వినాయకుడు కొలువు తీరిన దృశ్యం. ఇది చూడండి, చాలా బాగా అయితే ఈ యొక్క విగ్రహాన్ని శిల్పులు రూపుదిద్దడం జరిగింది. చూశారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ కూడా ఒక రథం మీద వినాయక స్వామి కూర్చొని ఉన్న ఈ యొక్క విగ్రహం అయితే చాలా బాగా నచ్చింది. ఇది కూడా చూడండి, చాలా బాగా అద్భుతంగా అయితే తయారు చేయడం జరిగింది. ఈ విగ్రహం ఫినిషింగ్ అయితే ఇప్పుడిప్పుడే మొదలవుతుంది. ఇంకా చాలా విగ్రహాలు అయితే తయారు చేయడం మొదలు పెట్టేశారు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా అంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ మర్చిపోకుండా క్లిక్ చేసేయండి. చూసే కదా ఫ్రెండ్స్, ఇంకా చాలా రకాల విగ్రహాలు అయితే మన యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకైతే చూపిస్తూనే ఉంటాము. మన ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే ఈ సంవత్సరం విగ్రహాలు ఎలా ఉన్నాయో మీకు అందరికీ చూపించేసా, చూసేయండి. చూసారు ఫ్రెండ్స్, ఏనుగు వినాయకుడు రథం మీద చాలా అద్భుతంగా అయితే ఈ యొక్క విగ్రహం నాకు నచ్చింది. ఇంకా చూడండి, ఇక్కడ చాలా విగ్రహాలు అయితే మీకు చూపిస్తున్నా, చూసేయండి. ఇది కూడా చాలా బాగా అయితే నచ్చింది. ఇదైతే అప్పుడే పెయింటింగ్ వర్క్ కూడా పూర్తి అయిపోయి విగ్రహం అయితే షెడ్లో పెట్టడం జరిగింది. బై బై ఫ్రెండ్స్, మరొక వీడియోతో మళ్ళీ మీ ముందు